జీవితంలో ఆహారం కోసం ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఇలాంటి షార్ట్ వీడియోస్ కోసం శ్రీ శివకామేశ్వరి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నం తిన్నాక కంచంలో చేతులు కడగకూడదు అని ఎందుకు పెద్దలు తెలియజేశారు? అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా, అన్నపూర్ణాదేవి స్వరూపంగా కొలిచేటటువంటి సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయం. అలాంటి అన్నాన్ని పరిశుభ్రమైనటువంటి కంచంలో పెట్టుకొని చక్కగా, శుచిగా, శుభ్రంగా, మనస్ఫూర్తిగా భోజనం చేస్తాం. చేసిన తర్వాత చేసేటటువంటి చిన్న పొరపాటు ఏంటంటే ఆ కంచంలోనే చేతులు అనేది కడిగేస్తాం. అలా ఎప్పుడూ కూడా కడగకూడదు. ఇలా కడిగే వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు, ఐశ్వర్యం అనేది నిలబడదు. ఎందుకు? అన్నపూర్ణ స్వరూపం మీద, ఆమె మొహం మీదే మనం చేతులు కడిగినటువంటి నేరం మనకి చుట్టుకుంటుంది. అందుకోసం ప్రతి ఒక్కరూ జీవితంలో ఆహారం కోసం ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే అన్నం తిన్నాక ఎట్టి పరిస్థితుల్లోని కంచంలో చేయి కడగొద్దు. పక్కకు లేచి వెళ్ళి వేరే ప్రదేశంలో చేతులు కడుక్కోండి.